వాక్యాన్ని విడిచిపెడతాడు, ఏ సంఘం అయితే వాక్యాన్ని విడిచిపెడుతుందో, ఏ కుటుంబం అయితే వాక్యాన్ని విడిచిపెడుతుందో, ఏ దేశం అయితే వాక్యాన్ని విడిచిపెడుతుందో, వారు దేవుడి దృష్టికి దోషులైపోతున్నారు. దేవుడికి స్తోత్రం కలుగునుగా. ఎంతమంది అర్థం చేసుకోగలుగుతున్నారు? యాక దేవుని ఆరాధనకు బదులుగా బహుదేవత ఆరాధనలోకి వెళ్ళిపోయారు వీళ్ళు. బహుదేవత ఆరాధన. క్రైస్తవుడు ఒకడే దేవుడు. ఎవరా దేవుడు? తండ్రి ఉన్నాడంట, కుమారుడు ఉన్నాడంట. నాన్ సెన్స్ అంతా కూడా. తండ్రే కుమారుడు, కుమారుడే పరిశుద్ధాత్మ. ఈ ముగ్గురికి ఒకే ఒక పేరు, ప్రభువైన యేసుక్రీస్తు, అంతే. ఈ రోజు ఎంతమంది దేవుళ్ళు అంటే ముగ్గురు దేవుళ్ళు చూపిస్తున్నారు. ఈ రోజు బహుదేవత ఆరాధనలోకి వెళ్ళిపోయారు. దేవుడు ఒక్కడని స్పష్టంగా బైబిల్ చెప్తుంది. దేవుడు ఒక్కడని ఈరోజు మనిషి మనం బోధించదు కదా, దెయ్యాలకు కూడా తెలుసు దేవుడు ఒక్కడని. దెయ్యములు కూడా నమ్ముతున్నాయి. నమ్మడమే కాదు, వణికిపోతున్నాయి.